డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 10 కథలకు మనం ఆంగ్లానువాదం చేశాం. ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్కు ఆంగ్లానువాదం చేద్దాం. కథలతో పోలిస్తే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. సింపుల్ టు కాంప్లెక్స్, తేలిక నుండి కష్టం వైపుకు మనం ప్రయాణం చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను అడగటం లేదు కదా అని సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే డౌట్స్ని కామెంట్ చేయటం మానవద్దు. ఓకే, వీడియోలోకి స్వాగతం. న్యూస్ పేపర్లో ఆర్టికల్ గమనిస్తే బ్యాంక్స్లో డిపాజిట్స్ తగ్గిపోతున్నాయా, బ్యాంక్స్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయా, ఇది ఈ ఆర్టికల్కు శీర్షిక. ఓకే, దీనిలో ఏముందో గమనిద్దాం. గడచిన కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా పడిపోతున్నాయా అంటే అవును అనే చెప్పక తప్పదు. ఎందుకంటే ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస ఈ విషయమై తీవ్ర ఆందోళన వెలిబుచ్చడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే నేడు బ్యాంకింగ్ రంగం ఒక పెద్ద సవాల్ను ఎదుర్కోబోతుందన్నమాట. దీన్ని సరిదిద్దకపోతే బ్యాంకింగ్ రంగమే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది ఈ ఆర్టికల్ అన్నమాట. దీన్ని మనం 1-2 సార్లు చదువుకుని దీనిలో ఉన్నటువంటి వొకాబులరీని బయట తీసుకొచ్చి ఆ తర్వాత మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ పూర్తి చేద్దాం. ఇప్పుడు ఈ ఆర్టికల్కి చెందిన వొకాబులరీ చూద్దాం. గడచిన కొంతకాలంగా, ఇన్ రీసెంట్ టైమ్స్, ప్రభుత్వ రంగ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, గణనీయంగా అంటే ఇంపార్టెంట్ అనమాట, ముఖ్యముగా అంటే సిగ్నిఫికెంట్లీ, పడిపోతున్నాయి డిక్లైనింగ్, ఎందుకంటే దిస్ ఈజ్ బికాజ్ లేదా వై బికాజ్ లేదా కేవలం బికాజ్ అని రాసినా సరిపోతుంది. ఇటీవల, రీసెంట్, పలు సమావేశాలు, సెవరల్ మీటింగ్స్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, ఈ విషయము, దిస్ మ్యాటర్, తీవ్ర ఆందోళన, డీప్ కన్సర్న్, వెలిబుచ్చు, ఎక్స్ప్రెస్డ్ అంటే వ్యక్తపరచు అని, గమనార్హం, నోటింగ్, పెద్ద సవాలు, బిగ్ ఛాలెంజ్, ఎదుర్కొను, ఫేస్ ఇట్, సరిదిద్దు, కరెక్టెడ్, ప్రశ్నార్థకము, క్వశ్చనబుల్, అవుతాయి, బికమ్. ఓకే, డియర్ ఫ్రెండ్స్, ముందుగా హెడ్డింగ్ చూద్దాం. బ్యాంక్స్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయా, ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్, ప్రశ్నవాక్యం. బ్యాంకులో డిపాజిట్స్ తగ్గిపోతున్నాయా. ముందు దీనికి పాజిటివ్ సెంటెన్స్ రాయగలిగితే దానిని మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్గా మార్చడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ముందు పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం. బ్యాంక్స్లో డిపాజిట్స్ తగ్గిపోతున్నాయా అనేదానికి పాజిటివ్ సెంటెన్స్, బ్యాంకులో డిపాజిట్స్ తగ్గిపోతున్నాయి. తెలుగులో ప్రశ్నావాక్యం సాధారణ వాక్యంగా మార్చడం చాలా తేలిక. బ్యాంకులో డిపాజిట్స్ తగ్గిపోతున్నాయి, ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం ఇంగ్లీష్లో రాద్దాం. దీనిలో సబ్జెక్ట్ ఏది? బ్యాంకులో డిపాజిట్స్, ఇది సబ్జెక్టు. డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్, వెర్బ్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నది. ప్రజెంట్ కంటిన్యూస్లో ప్రాథమిక సూత్రం ఏంటి? బి ప్లస్ బి1 ప్లస్ ఇంగ్,
బి రూపాలు ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వస్తుంది. ఐ అయితే యామ్ వస్తుంది. అదే సబ్జెక్టు సింగులర్ అయితే ఈజ్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లోరల్ అయితే ఆర్ వస్తుంది. ఇక డిపాజిట్స్ అనేది ప్లోరల్ కాబట్టి ఆర్ వస్తుంది. V1 తగ్గిపోతున్నాయి, డిక్రీజ్ ప్లస్ ఇంగ్ డిక్రీజింగ్. సో వెర్బ్ ఏమవుతుంది? బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఆర్ డిక్రీజింగ్. ఇప్పుడు వాక్యం చెప్పండి. డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్ ఆర్ డిక్రీజింగ్. ఇది వాక్యం. డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్ ఆర్ డిక్రీజింగ్. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీనిలో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఆర్, ఏఆర్ఈ ఆర్, ఈ ఆర్ని మనం ముందుకు తీసుకొస్తే ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ అవుతుంది. సో వాక్యం ఆర్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్ డిక్రీజింగ్ ఆర్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్స్ డిక్రీజింగ్. ఇది హెడ్డింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం. గడచిన కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా పడిపోతున్నాయా? ఇది కూడా ప్రశ్న వాక్యమే కాబట్టి హెడ్డింగ్ని మనం మార్చినట్టే దీన్ని కూడా ముందు పాజిటివ్ సెంటెన్స్గా మారుద్దాం. గడచిన కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా పడిపోతున్నాయి. ఇది పాజిటివ్ సెంటెన్స్. చూడండి, తెలుగులో అయితే ఇంటరాక్టివ్ సెంటెన్స్ నుంచి పాజిటివ్ సెంటెన్స్గా మార్చడం చాలా తేలిక. ఒక ఉదాహరణ చూద్దాం. రాముడు ఒక మంచి బాలుడు. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం ఇంటరాక్టివ్గా మార్చాలంటే రాముడు ఒక మంచి బాలుడా. బాలుడు, ఈ డూని డా చేస్తే చివరి క్వశ్చన్ మార్క్ పెట్టగానే అది ప్రశ్న వాక్యం అయిపోయింది. కానీ ఇంగ్లీష్ అట్లా కాదు కదా. అదే ఇంగ్లీష్లో రామ ఈజ్ ఏ గుడ్ బాయ్. రాముడు ఒక మంచి బాలుడు. దీన్ని మనం ఇంటరాక్టివ్గా మార్చాలంటే రామ ఈజ్ ఏ గుడ్ బాయా అనం కదా. రామ ఈజ్ ఏ గుడ్ బాయ్, ఇది పాజిటివ్ సెంటెన్స్. రామ ఈజ్ ఏ గుడ్ బాయా తెలుగులో లాగా కాదు కదా. మరి ఎలా వచ్చింది? హెల్పింగ్ వెర్బ్ ఈజ్ ముందుకు తీసుకొచ్చి ఈజ్ రామాయ గుడ్ బాయ్ అంటాం. ఈజ్ రామాయ గుడ్ బాయ్. అలాగే మనం గడిచిన కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా పడిపోతున్నాయా అనేటటువంటి ప్రశ్నావాక్యాన్ని ముందు సాధారణ వాక్యంగా మారుద్దాం. దాని సాధారణ వాక్యం ఏంటి? గడిచిన కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా పడిపోతున్నాయి. ముందుగా వొకాబులరీ చూద్దాం. గడచిన కొంతకాలంగా, ఇన్ రీసెంట్ టైమ్స్. డిపాజిట్లు అంటే డిపాజిట్స్. ప్రభుత్వ రంగ బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంక్స్. ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. పడిపోతున్నాయి, డిక్లైనింగ్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి హ్యావ్ బీన్ డిక్లైనింగ్. గణనీయంగా, సిగ్నిఫికెంట్లీ. ఇది వొకాబులరీ. ముందు దీనిలో సబ్జెక్ట్ చూద్దాం. సబ్జెక్ట్ ఇది డిపాజిట్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఒక యూనిట్ని మనం సబ్జెక్టుగా తీసుకుంటున్నాం. డిపాజిట్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఇది సబ్జెక్టు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నటువంటి డిపాజిట్స్. దీనిలో ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ రెండు ఉన్నాయి. ఇన్ రీసెంట్ టైమ్స్, ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఇది సందర్భాన్ని బట్టి ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కానీ యాడ్వర్బియల్ ఫ్రేజెస్ కానీ వాక్యం యొక్క ఆరంభంలో కానీ అంతంలో కానీ పెట్టుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వాక్యం అర్థవంతంగా తయారవడానికి వీలుగా మనం దాన్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ రీసెంట్ టైమ్స్ డిపాజిట్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ తగ్గుతున్నాయి. ఎప్పటి నుండి? ఈ మధ్య కాలంలో, అంటే గత కొంతకాలం నుండి. సో ఇక్కడ వెర్బ్ ఎలా ఉండాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనకు హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ బీన్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటో గుర్తుందా? గతంలో ఒక టైంలో స్టార్ట్ అయ్యి ఇంకా కొనసాగుతూ ఉంటే. ఈ ప్రక్రియ బ్యాంకులో డిపాజిట్స్ అనేవి తగ్గిపోతున్నాయి అనేది
ఒకప్పుడు గతంలో స్టార్ట్ అయింది ఇంకా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ బీన్ వస్తుందన్నమాట. హ్యావ్ బీన్ డిక్లైనింగ్. ఎలా తగ్గుతున్నాయి? గణనీయంగా. గణనీయంగా అంటే సిగ్నిఫికెంట్లీ. ఇప్పుడు చెప్పండి మొత్తం వాక్యం. సిగ్నిఫికెంట్లీ డిక్లైనింగ్. సిగ్నిఫికెంట్లీ డిక్లైనింగ్. ఇంకా పూర్తి వాక్యం. ఇన్ రీసెంట్ టైమ్స్ డిపాజిట్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్లీ డిక్లైనింగ్. ఇన్ రీసెంట్ టైమ్స్ డిపాజిట్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్లీ డిక్లైనింగ్. గడిచిన కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇది పాజిటివ్ సెంటెన్స్. మనకు న్యూస్లో ఉన్నది ప్రశ్నావాక్యం. గడిచిన కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్స్ గణనీయంగా పడిపోతున్నాయా కదా. కాబట్టి ఇక్కడ పాజిటివ్ని మనం ఇంటరాక్టివ్ చేయటం చాలా తేలిక. ఇప్పుడు పాజిటివ్ వాక్యంలోని హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ బీన్లో ఉన్నటువంటి హ్యావ్ని ముందుకు తీసుకువస్తే సరి. ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్గా మారిపోతుంది. హ్యావ్ డిపాజిట్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ బీన్ సిగ్నిఫికెంట్లీ డిక్లైనింగ్ ఇన్ రీసెంట్ టైమ్స్. హ్యావ్ డిపాజిట్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ బీన్ సిగ్నిఫికెంట్లీ డిక్లైనింగ్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇది మొదటి వాక్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో వాక్యంలోకి వెళదాం. అంటే అవును అని చెప్పక తప్పదు. ఈ వాక్యం చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు సరిగా ఫాలో కాకపోతే కొంచెం సంక్లిష్టంగా కూడా ఉంటుంది. క్లియర్గా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అంటే అవును అనే చెప్పక తప్పదు. ఇదే కదా వాక్యం. అవును అనే సమాధానము చెప్పక తప్పదు. దేనికి సమాధానం? ఇది మొదటి వాక్యంలోని బ్యాంక్స్లో డిపాజిట్స్ తగ్గుతున్నాయా అనేదానికి సమాధానం. కనుక ఇక్కడ సమాధానం ఆన్సర్ అనేది సబ్జెక్టు. ఇది ఒక నిర్ణయాన్ని తెలియజేస్తుంది. సో ద ఆన్సర్ సబ్జెక్టు. ది అనేటటువంటి ఆర్టికల్ రావాలి. ఎందుకంటే ఆ సమాధానము, ది ఆన్సర్, ఇది సబ్జెక్టు. ఇంతవరకు క్లియరా? సమాధానం ఏమని చెప్పాలి? అవునని, ఎస్ అని. సో ఎస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి వెర్బు అంటే అవును అనే చెప్పక తప్పదు. ఇది వాక్యం. సమాధానం అవును అనే ఉండాలి. ఇక కాదు, కూడదు ఉండకూడదు. ఖచ్చితంగా ఫలానా పని జరగాలి అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ వాడతాం. హ్యావ్ టు గో వెళ్ళాలి, తప్పక వెళ్ళాలి. హ్యావ్ టు ఈట్ తినాలి. హ్యావ్ టు లిజన్ వినాలి. హ్యావ్ టు బీ ఉండాలి. ఇది మనకు కావాల్సినటువంటి వెర్బ్. సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాస్ టు వస్తుంది. మిగతా అన్ని సందర్భాలలో హ్యావ్ టు వస్తుంది. ఇక్కడ ది ఆన్సర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ టు బీ వెర్బ్ అవుతుంది. ఇప్పుడు వాక్య నిర్మాణం చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ది ఆన్సర్ అనేది సబ్జెక్టు, హ్యాస్ టు బీ అనేది వెర్బు, ఎస్ అనేది ఆబ్జెక్ట్. మొత్తంగా వాక్యం ది ఆన్సర్ హ్యాస్ టు బి ఎస్. ది ఆన్సర్ హ్యాస్ టు బి ఎస్ అంటే సమాధానం అవును అనేది ఖచ్చితంగా ఉండాలి అని. ఇది ఒక విధమైన నిర్ధారణ వాక్యం. అంటే సమాధానం తప్పకుండా అవును ఉండాలి అని స్పష్టం చేస్తుంది అనమాట. సో ఈ రెండో వాక్యం అంటే అవును అనే చెప్పక తప్పదు. దీనికి ఆంగ్ల అనువాదం ద ఆన్సర్ హ్యాస్ టు బి ఎస్. ఓకే ఫ్రెండ్స్.